మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కుంభకోణంలో మరో కీలక సూత్రధారి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కేసులో 838 నిందితునిగా చేర్చారు. లిక్కర్ స్కామ్లో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ నాయకుడు చెవిరెడ్డి పాత్ర ఉందని సిట్ తేల్చింది. అందుకే చెవిరెడ్డిని విచారించేందుకు సిద్ధమవగా ఆయన అందుబాటులో లేకుండా తప్పించుకొని తిరుగుతున్నట్లు సమాచారం. దీంతో చెవిరెడ్డి దేశం విడిచి వెళ్లిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఒకసారి పోలీసులు కొట్టిన రెండోసారి పోలీసులుగా దౌర్జన్యం మీరు కూర్చోండి రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన తన మిత్రుడు వెంకటేష్ నాయుడుతో కలిసి ఇద్దరు కొలంబో వెళ్లేందుకు బెంగళూరు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్లో ఆయనపై లుకౌట్ నోటీసులు ఉండడంతో ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఎయిర్పోర్ట్లోనే వారిద్దరిని నిర్బంధించి ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సిట్ అధికారుల బృందం బెంగళూరుకు చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. వీరి అరెస్టుతో మద్యం కుంభకోణంలో అరెస్టైన నిందితుల సంఖ్య 9కి చేరింది. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడి విజయవాడ సిట్ కార్యాలయంకు తీసుకొచ్చి అనంతరం ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు విజయవాడ సిట్ కార్యాలయంకు తీసుకొచ్చి అనంతరం ఏసీబీ కోర్టులో సిట్ చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడు విజయవాడ సిట్ కార్యాలయంకు తీసుకొచ్చి అనంతరం ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరిచారు. గత ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అప్పటి అధికార వైసీపీ మద్యం ముడుపులను వాడినట్లు సిట్ గుర్తించింది. ఎన్నికల సందర్భంగా గత ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అప్పటి అధికార వైసీపీ మద్యం ముడుపులను వాడినట్లు సిట్ గుర్తించింది. ఎన్నికల సందర్భంగా 8 కోట్లు ప్రకాశం జిల్లాలోని ఒక అసెంబ్లీ అభ్యర్థికి ఇచ్చేందుకు తీసుకెళ్తుండగా ఈసీ పట్టుకుంది. అప్పట్లో ఆ డబ్బులను సీజ్ చేసిన తహసీల్దారు మొదలుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వాహన్ డ్రైవర్, గన్మ్యాన్, వ్యక్తిగత సహాయకుడి వరకు అందరినీ పిలిపించి సిట్ అధికారులు ప్రశ్నించారు. ఆ 8 కోట్లు తనవంటూ అప్పట్లో చెవిరెడ్డి మిత్రుడు బినామీ వెంకటేష్ నాయుడు ఆధారాలు చూపించి వెనక్కు తీసుకున్నారు. అవి లిక్కర్ ముడుపులేనని తాజాగా తేలడంతో వెంకటేష్ నాయుడిని సిట్ విచారించింది. ఆయనను ఈ కేసులో 834 నిందితునిగా చేర్చింది. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు కోడ్ రాష్ట్రంలో అమలులో ఉండగా రాజ్ కసిరెడ్డి నుంచి సుమారు 285 కోట్ల వరకు పలు దఫాలుగా పలు ప్రాంతాల నుంచి చెవిరెడ్డి తీసుకొని 5 చోట్ల నిల్వ చేశారని సిట్ గుర్తించింది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా తన కోసము ఆ ముడుపులను ఖర్చు చేసిన భాస్కర్ రెడ్డి తన కుమారుడు మోహిత్ రెడ్డి కోసం
చంద్రగిరిలోనూ వాటిని ఖర్చు చేసినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డితో పాటు 6గురిని ఇటీవల నిందితులుగా చేర్చి కోర్టులో వారిపై మెమో దాఖలు చేసింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్టుపై ఆయన కుమారుడు చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పందించారు. చెవిరెడ్డిని అక్రమంగా లిక్కర్ కేసులో ఇరికించాలని ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని. ఇది నేను అసలు ఫస్ట్ టైం చదవడము, నాకు ఇప్పుడే కదా ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్టుపై ఆయన కుమారుడు చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జ్ తమ కుమారుడు చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పందించారు. చెవిరెడ్డిని అక్రమంగా ఇదొద్దా